అద్భుతమైన మాట, మీరు వినండి. ఏమండి, ఇది ఒక డినామినేషన్ అయితే డినామినేషనోడు పెద్ద ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడరు కిందోడికి ఏం చెప్తే అది చేయాలి. ఇప్పుడు నేను జాయిన్ అవ్వాలనుకో ఆ డినామినేషన్లో, సపోజ్ ఉదాహరణకి ఒక హోసన్న మినిస్ట్రీలో నేను జాయిన్ అవ్వాలనుకో, నేను వెళ్ళిపోయి నేను హోసన్న అని చెప్పుకుంటే కుదరదు. నేనేం చేయాలి? ఇప్పుడు వెళ్ళిపోయి అబ్రాం గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను కూడా ఒక సేవకుడిగా ఉండాలనుకున్నాను, మీ దాంట్లో చేర్చుకుంటారా అంటే, చేర్చుకుంటామయ్యా అని అప్పుడు వాళ్ళు చేర్చుకుంటే అప్పుడు నేను సేవకుడిని. ఈ వర్తమానానికి అలాంటిది ఏమీ లేదు. నమ్ముతారు ఈ మాట? నా పైన ఇంకో కింగ్ లేడు. ఎందుకు లేడు? నేను ఎవరినో చెప్పి ఈ మెసేజ్ని అంగీకరించాల్సిన అవసరంలా. నాకు ఈ వాక్యం అర్థమైంది. ఈ ప్రవచనం ఈరోజు నెరవేర్చబడిందా? మేఘాడుగా వచ్చాడన్న ప్రవచనం నెరవేర్చబడిందా? విప్పబడిన పుస్తకం వచ్చిందా? మర్మాలు విప్పబడ్డాయా? ఈ కాలంలో ఒక ఏలియా వచ్చాడా? ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రవచనాలన్నీ మా కళ్ళతో ఎప్పుడో చూసి ఆ వర్తమానాన్ని ఎప్పుడైతే నేను గుర్తించానో, ఇప్పుడు నేను ఆ వర్తమానం ఒకటైపోయాం. అక్కడే నాకు రెండోసారి జరుగుతుంది. అందుకని మీరు నమ్మండి, ఈ వర్తమానం కింద ఎంతమంది కొత్త సేవకులు వస్తున్నారో, ఎంతమంది కొత్త విశ్వాసాలు వస్తున్నారో లెక్కలేదు. నిజం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చెస్ ఇన్ ద వరల్డ్ టుడే ఈజ్ ద ఎండ్ టైమ్ మెసేజ్. ప్రపంచవ్యాప్తంగా చాలా బహు విస్తారంగా పెరుగుతున్న సంఘాలు ఏమన్నా ఉన్నవంటే అది ఈ కాలం యొక్క వర్తమానమే. నేను ఈ కాలం యొక్క వర్తమానం 7 సంవత్సరాల క్రితం వచ్చా. 7 సంవత్సరాల క్రితం సేవకుల్ని అందరిని నేను చూసి, ఈయన వర్తమానం చూశా, నాకు తెలుసు. ఇప్పుడు ఒకవేళ సేవకుల మీటింగ్ పెడితే ఒక్కరు కూడా నాకు తెలియదు, అందరూ కొత్త వాళ్ళే. ఎంతమంది కొత్త వాళ్ళు అంటే అసలు లెక్కలేదు. అసలు మీరు అనుకుంటున్నారు ఈ వర్తమానమే ఫాస్టెస్ట్గా వెళ్తుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు దేవుడు మరొక స్వారీ చేస్తున్నాడు. ఇందాక చెప్పాను, వాక్యం ఎవరైతే ఎన్నికలో ఉన్నారో వారి యొద్దకు వాక్యం వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా వాక్యం వెళ్ళిపోతుంది. వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల వాళ్ళు వాక్యాన్ని గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఆయనే తలుపు తడుతున్నాడు. ఇప్పుడు తలుపు తట్టడం వల్ల వాళ్ళు తలుపు తెరుస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా సంఘాలు, క్రొత్త సంఘాలు వస్తున్నాయి. విశ్వాసులు కూడా నూతనంగా అనేక మంది